ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సభలో మీకు తెలియచేస్తున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం చదివితే కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం దేవుని సెలవిస్తుంది అంటే, మీరు ఆత్మ విషయమై మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని ఏం చేయండి, సేవించండి అంటున్నాడు. అంటే ఆత్మయందు తీవ్రత కలిగి ఉండటం ఏంటి అంటే, దేవుని వాక్యము ఒక మనిషిలో ఒక వ్యక్తిలో కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, వాక్యం ఉన్న, ప్రార్థన ఉన్న, దర్శనం ఉన్న, ఆ వ్యక్తికి ఉన్న దర్శనాన్ని బట్టి, ఆ వ్యక్తి చదువుతున్న వాక్యాన్ని బట్టి, ఆ వ్యక్తి అనుసరిస్తున్న దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని యొక్క ఆత్మ అతనిలో తీవ్రంగా గట్టిగా ఏం చేస్తుందంటే పనిచేస్తుంది. అందుకనే రోమపత్రికలో పౌలు అన్నాడు, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని ఏం చేయండి, సేవించండి. అంటే ప్రభు దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రభు యొక్క ఆత్మ ఉన్నట్లయితే ఆ ప్రభు యొక్క ఆత్మ యొక్క తీవ్రతను బట్టి, దేవుడికి ఇచ్చిన ఆత్మ యొక్క తీవ్రతను బట్టి ప్రభువును నువ్వేం చేయాలంటే సేవించినట్లయితే ప్రభు నీ పక్షంగా వ్యాజ్యమాడి నీవు ఆయన ద్వారా పొందుకున్న ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు నీకు ఆ కృపను పంచి ఏం చేయగలడంటే ఇవ్వగలడు. అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఆమేన్. ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సభలో మీకు తెలియచేస్తున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం చదివితే కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం దేవుని సెలవిస్తుంది అంటే, మీరు ఆత్మ విషయమై మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని ఏం చేయండి, సేవించండి అంటున్నాడు. అంటే ఆత్మయందు తీవ్రత కలిగి ఉండటం ఏంటి అంటే, దేవుని వాక్యము ఒక మనిషిలో ఒక వ్యక్తిలో కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, వాక్యం ఉన్న, ప్రార్థన ఉన్న, దర్శనం ఉన్న, ఆ వ్యక్తికి ఉన్న దర్శనాన్ని బట్టి, ఆ వ్యక్తి చదువుతున్న వాక్యాన్ని బట్టి, ఆ వ్యక్తి అనుసరిస్తున్న దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని యొక్క ఆత్మ అతనిలో తీవ్రంగా గట్టిగా ఏం చేస్తుందంటే పనిచేస్తుంది. అందుకనే రోమపత్రికలో పౌలు అన్నాడు, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని ఏం చేయండి, సేవించండి. అంటే ప్రభు దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రభు యొక్క ఆత్మ ఉన్నట్లయితే ఆ ప్రభు యొక్క ఆత్మ యొక్క తీవ్రతను బట్టి, దేవుడికి ఇచ్చిన ఆత్మ యొక్క తీవ్రతను బట్టి ప్రభువును నువ్వేం చేయాలంటే సేవించినట్లయితే ప్రభు నీ పక్షంగా వ్యాజ్యమాడి నీవు ఆయన ద్వారా పొందుకున్న ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు నీకు ఆ